రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. వరద నీరు రోడ్లు, వంతెనలపై నుంచి ప్రవహించడంతో ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. కొవ్వాడ రిజర్వాయర్లో 2 గేట్లు ఎత్తి వరద నీరుని దిగువకు వదిలివేయడంతో తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడిలో వరద నీరు పోటెత్తింది. ఇక ప్రధాన రహదారిలో ఉన్న వంతెనపై నుంచి నీటి ప్రవాహం వెళ్లడంతో దొండపూడి నుంచి పోలవరానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. అటుగా వెళ్లే వారిపై పూర్తి స్థాయిలో ఆంక్షలు విధిస్తున్నారు. వంతెనకు 200 మీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపివేసి ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. వరకు ప్రెస్ చేసామండి యూట్యూబ్ ఏదైనా అన్ని నాయే లేదు యువతలో నేను రాజంపల్లి వచ్చిందని ఇప్పుడు సరే వచ్చేస్తానేమా ఓకే. ప్రధాన రహదారి వంతెనపై నుంచి నీటి ప్రవాహం వెళ్తూ ఉండడంతో వంతెనకు 200 మీటర్ల దూరంలోనే వాహనాలను మళ్లిస్తున్నారు పోలీసులు. దొండపూడి పోలవరానికి అయితే పూర్తిగా రాకపోకలు బంద్ అయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో వరద ఉధృతి కొనసాగుతుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా గత వారం రోజుల బట్టి కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఇదే నేపథ్యంలో ఇటు డెల్టా ప్రాంతం కావచ్చు, లేదా అప్లాండ్కి సంబంధించి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇదే నేపథ్యంలో ఎక్కడైతే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి రిజర్వాయర్, కోవాడ రిజర్వాయర్ సంబంధించి కావచ్చు, లేకపోతే పెదవాగు కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడా చెరువులు నిండిపోయినటువంటి నేపథ్యంలో రిజర్వాయర్లో కూడా పూర్తయిన వాటర్ ఎక్కువైన నేపథ్యంలో దిగువ ప్రాంతానికి వాటర్ వదులుతున్నాయి. ఇదే నేపథ్యంలో దిగువ ఉన్నటువంటి ఏదైతే ఇటు పొలాలు కావచ్చు, లేకపోతే కాజువేలు కావచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా నీటిమయం అయిపోతున్న పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇటు ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో గత వారం రోజుల బట్టి కూడా ఇటు పోలవరం, అదేవిధంగా జీలిమిల్లి, ఏలేరుపాడు, పుగునూరు, అదేవిధంగా కొయ్యలగూడెం, జంగారెడ్డి ఈ ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయి ఈ మండలాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కురిసినటువంటి నేపథ్యంలో ఊర్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులు కూడా పొంగి పొరలటంతో రహదారులన్నీ కూడా జలదిగ్బంధమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు జిల్లిమిల్ నుంచి పోలవరం వెళ్తున్నటువంటి ఏదైతే ప్రధానమైనటువంటి రహదారి ఉందో రహదారిని ఆనుకుని సుమారుగా 50 నుంచి 70 గ్రామాల ప్రజలు ఆ రహదారులు వెళ్తుంటారు. ఈ గ్రామాల ప్రజలన్నీ కూడా జనజీవనం స్తంభించినటువంటి పరిస్థితి. ఎగువ నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు కావచ్చు, లేకపోతే ఏజెన్సీలో కురుస్తున్నటువంటి వర్షాలు కూడా పెద్ద ఎత్తున కురవడంతో వాగులు వంకలు కూడా పొంగిపోతున్నాయి. ఈ ప్రధానమైనటువంటి జీలిమిల్ టు పోలవరం వెళ్ళే రోడ్డు పూర్తిగా జలదిగ్బంధమైన పరిస్థితి ఏర్పడుతుంది. మరో పక్కన మనం చూసుకున్నట్టయితే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే పెదవాగు ఉందో పెదవాగు కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం ఉండటం, అదేవిధంగా దిగువ స్థాయికి వెళ్తున్నటువంటి వాటర్ వెళ్తున్నటువంటి నేపథ్యం ఏలూరుపాడు, కుగునూరు ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలు కూడా జలదిగ్బంధమైన పరిస్థితి. అక్కడ ఆల్రెడీ ఏలూరు జిల్లాకు సంబంధించిన కలెక్టర్, ఎస్పీలు కూడా పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు కూడా ఎక్కడైతే కాజువేలు ఉన్నాయో ప్రమాదమైనటువంటి ప్రదేశాల వద్ద కూడా పహరా కాస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క మనం చూసుకున్నట్టు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అంటే ఇటు డెల్టా ప్రాంతం చూసుకున్నట్లయితే ఆంధ్ర అన్నపూర్ణగా పేరుగాసినటువంటి ఏదైతే జిల్లా ఉందో పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా వరి ధాన్యాన్ని పండిస్తుంటారు. ఇదే నేపథ్యంలో ఏదైతే వరి సాగు పండించే సీజన్ మొదలైన నాటి నుంచి కూడా గత వారం 15 రోజుల బట్టి కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా చెరువులు కూడా పొంగిపడటంతో దిగువ స్థాయిలో దిగువలో ఉన్నటువంటి ఏదైతే పొలాలు ఉన్నాయో పొలాలు కూడా అనేక వందలాది హెక్టార్లు ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా నీటి మునిగినటువంటి పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే గత వారం రోజుల బట్టి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు జిల్లా అయితే అతలకుతలమైన పరిస్థితి ఏర్పడింది. థ్యాంక్ యూ బ్రహ్మ.